దేవునికి ప్రియమైన సంఘమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇది. సామెతలు 28:25. పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకము ఉంచువాడు వర్ధిల్లును. దేవునికి ప్రియమైన వారా, పేరాస అంటే ఎక్కువ కావాలి, ఇంకా కావాలి, ఇతరుల కన్నా నాకు ఎక్కువ రావాలి అనే స్వార్థ కోరిక. ఇలాంటి హృదయం కుటుంబంలో, సంఘములో, స్నేహితుల మధ్య కలహాలను రేపుతుంది. కానీ యెహోవా యందు నమ్మకము పెట్టుకున్నవాడు తనకు కావలసినదంతా దేవుడు సమయానికి ఇస్తాడని విశ్వసిస్తాడు. పేరాస మనిషిని కలహానికి తీసుకెళ్తుంది, విశ్వాసం మనిషిని అభివృద్ధికి తీసుకెళ్తుంది. పేరాస శాంతిని తీసివేస్తుంది. పేరాస ఉన్నవాడు ఎప్పుడూ తృప్తిగా ఉండడు. ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి అసూయపడతాడు. తనకు రాని దాని కోసం గొడవలు సృష్టిస్తాడు. లోభం ఉన్న చోట సమాధానం ఉండదు. యెహోవా యందు నమ్మకము మనసునకు తృప్తిని ఇస్తుంది. దేవునిపై నమ్మకము పెట్టుకునేవాడు తొందరపడడు, ఇతరులను చూసి అసూయపడడు. నా భాగం దేవుడు ఇస్తాడు అని విశ్వాసంతో జీవిస్తాడు. దేవుని నమ్మినవాడు కలహం కాకుండా శాంతిని విత్తుతాడు. కయ్యోను తన సహోదరుడు హాబేల్ అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు అసూయతో నిండిపోయాడు. ఆ అసూయ కలహంగా మారింది, హత్యకు దారి తీసింది. అసూయ, పేరాస మనిషిని పాపంలోకి నెట్టేస్తాయి. లోతు మంచి పచ్చగా ఉండే ప్రదేశాన్ని చూసి తనకు నచ్చిందని ఎంచుకున్నాడు. కానీ ఆ నిర్ణయం అతని సొదొమ దగ్గరకు తీసుకెళ్ళింది. కళ్ళకు నచ్చినదంతా దేవుని ఆశీర్వాదం కాదు. యాకోబు మొదట ఆశీర్వాదం కోసం తన తండ్రిని, అన్నను మోసం చేశాడు. తరువాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు అతని జీవితం మారింది. మోసంతో పొందినది కలహాన్ని తెస్తుంది. దేవునిపై నమ్మకం మార్పుని తెస్తుంది. అబ్రహాము లోతుతో కలహం వచ్చినప్పుడు గొడవను పెంచలేదు. లోతుకు ముందుగా ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. అయినా దేవుడు అబ్రహామును గొప్పగా ఆశీర్వదించారు. కలహం విడిచిపెట్టే దేవునిపై నమ్మకం పెట్టుకున్నప్పుడు వర్ధిల్లుతారు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. ఏనాడు మనము కయ్యూని వలె అసూయపడకూడదు, లోతు వలె కళ్ళకు నచ్చిన దానికి ఇష్టపడకూడదు, అబ్రహాము వలె ఇతరులకు మొదటి అవకాశం ఇచ్చేవారిగా ఉందాము. ఆశీర్వాదానికి పాత్రులుగా మారదాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. Please like, subscribe and comment. Thank you.